ఇలాంటివి తయారయ్యేదనేటువంటి ఆరోపణ చాలా భయంకరమైన ఆరోపణ. దీన్ని ఆ స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చి నిజమైతే ఆ దోషుల్ని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ సర్వవ్యాపితంగా వినిపించింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడు అనుకుంటాను చాలా వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎంక్వైరీ చేస్తానన్నాడు. ఏం ఎంక్వైరీ విన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ స్థాయిలో అధికారిని వేసి విచారణ జరిపిస్తాను అని ఆయన చెప్పిన తర్వాత దేశవ్యాపితంగా ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి మానవతావాదులు కానీ రాజకీయ నాయకులు కానీ హిందుత్వానికి సంబంధించిన వారు కానీ చాలా ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద ఆరోపణ చేసి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ చేత విచారణ జరిపిస్తాను అనడం ఏమిటి, ఇది ధర్మమేనా అనేటువంటి విమర్శలు విపరీతంగా వచ్చాయి. అప్పుడు నేను అనుకున్నా, డిఐజీ ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి డిఐజీ ఏం చెప్తాడు? ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి తప్పు చేశారు, వాళ్ళందరినీ ఉరేయమని రాంచుతారు. ఇంతేగా మీరు చేసేది. దానికన్నా ఇంకో బెటర్ చేయటం బెటరు. మీ అబ్బాయి ఉన్నాడు కదా లోకేష్, విద్యాశాఖ మంత్రి, ఆయన నాయకత్వంలో కమిటీ వేసి విచారణ జరిపించండి, ఈజీగా అయిపోతుంది. అంటే ఎప్పుడైతే ఇంత పెద్ద ఆరోపణ చేసి కేవలం తన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని వేసి విచారణ జరిపిస్తాను అన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ పట్టు లేనిదని, అసత్యమని, కేవలం రాజకీయ దుమారాన్ని రేపటం కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధించటం కోసమో లేదా హిందుత్వాన్ని రెచ్చగొట్టి అల్లకల్లోలాలు సృష్టించటం కోసమో చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలు, హిందుత్వవాదులు, మతాలు సామరస్యంగా ఉండాలని కోరుకునే, లౌకికతత్వం కావాలని కోరుకునే మేధావులు ఆలోచిస్తే వెంటనే అర్థమయ్యేటటువంటి అంశము అని మనవి చేస్తున్నాం. నేను ఏంటంటానంటే, ఇక్కడ ఒక ఆరోపణ చేశారు ఒక రాజకీయ నాయకుడు, అందులోనూ ముఖ్యమంత్రి గారు. ఎవరి మీద ఆరోపణ చేశారు? గత ప్రభుత్వం మీద చేశారు. అంటే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి రాజకీయ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు. ఇది రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే డిమాండ్ చేస్తే, చిత్రమైన విషయం ఏంటంటే లాజికల్గా ఏమవ్వాలండు, విచారణ జరిపి దీనిలో వీళ్ళు తప్పులు చేశారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఒక నిష్పక్షపాతమైన విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నది. అలా కాకుండా తప్పు జరిగిపోయింది అంటున్నారు. ఈనాడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్లో రాసేస్తున్నారు. మొట్టమొదటి రోజునేమో అనుమానం అన్నారు, రెండో రోజునేమో నిజం అన్నారు. ఆంధ్రజ్యోతి కూడా ఇన్వెస్టిగేషన్ చేసేసి రాసేస్తుంది, ఆయన టీవీలు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి రాసేస్తున్నారు. రాసేసి శిక్షించాలంటున్నారు. ఏంటి నాకు అర్థం కాల. మీరు అలాంటప్పుడు డిఐజీ స్థాయిలో అధికారిని ఇంకా వేయాల్సిన అవసరం ఏముంది? ఈనాడు చెప్పినట్టు, ఆంధ్రజ్యోతి చెప్పినట్టో లేదా టీవీలు చెప్పినట్టు చేసేయండి. ఏమిటి దుర్మార్గం అంటున్నా. ఒక గుడ్డగాల్చి మొఖాన వేసిన తర్వాత మీరు దాన్ని మేము తుడుచుకునే కార్యక్రమం కాకుండా వాస్తవాలు చెప్పేటటువంటి పరిస్థితి ఉండాలి. ఎప్పుడైతే మీరు చేసిన ఆరోపణలో పసలేదో ఆర్భాటాలు ఎక్కువ చేస్తున్నారు. నేను చాలా విచిత్రమైన అంశం ఏంటంటే, ఇది మన ఇక్కడ తిరుమలలో ఒక కార్యక్రమం చేపట్టారు. ఇవాళ నిన్న శాంతి యాగం అంటే ప్రసాదం అపవిత్రం అయిపోయింది, ఆ అపవిత్రమైనటువంటి ప్రసాదానికి పవిత్రత చేకూర్చే విధంగా శాంతి హోమం చేశాము అన్నారు. ఎక్కడ అపవిత్రమైంది? లడ్డు ఏమైనా అపవిత్రమైందా? కల్తీనైతే ఎప్పుడైనా వాడారంటే దానికి సమాధానం లేదు. అపవిత్రమైంది, హోమం చేసేద్దాం, హిందుత్వాన్ని రెచ్చగొట్టేద్దాం. దీనికి తోడు మళ్ళా మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ప్రాయచిత్త దీక్ష చేపట్టారు. ఆయన
ప్రాయచిత్త దీక్ష మేము చేపడతాం. నిరూపించండి.